వ్యక్తిగత కారణాల వల్లే ఎంపీ పదవికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక రాజకీయాలపై మాట్లాడనని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబంతో తనకు 3 తరాల నుంచి అనుబంధం ఉందన్నారు. వైఎస్ జగన్తో తనకు ఎప్పటికీ విభేదాలు రావని తెలిపారు. కాకినాడ సీపోర్టు వాటాల వ్యవహారంపై తనపై కేసు పెట్టారన్నారు. కేవీ రావు తప్పుడు ఆరోపణలు చేశారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం రాజీనామా చేయలేదని అన్నారు. కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు. నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను వెళతాను, ఆయన్ని రమ్మనండి, ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తాము అని మరొక్కసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా, కేవీ రావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పండి, నేను చెప్పేది నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా. అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పనని. అటువంటిది ఏమీ లేదు. ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను. నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫమేషన్ వేశాను. ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది. భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడ ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు, మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి. ఈ దృక్పథం మంచిది కాదు, ఈ యొక్క బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ, మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు, మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక్క పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, అటువంటి హామీలు ఏమీ లేవు. అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తాను. మీరు నమ్మకుండా ఉంటే అది మీ ఇష్టం. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా? గవర్నర్ కానీ ఎలాంటి అయినా మీ ఉన్నటువంటి రాజకీయ నేపథ్య అనుభవం రీత్యా మీకు ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలన్నా ఈరోజు నా యొక్క ఆలోచన అంతా కూడా నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం. దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను, విదేశాల్లో కూడా పర్యటించిన. నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది. విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది రిధం కూడా చాలా బాగుంది. కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి. ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎక్కడా ఏ డీల్స్లో విజయసాయిరెడ్డి అవినీతిపరుడు కాదు. నేను భగవంతుడి సాక్షిగా ఒక విషయం కానీ చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను. ఎక్కడైనా నాకున్నది ఈరోజు ఆస్తి మీరు ఎక్కడైనా అఫిడవిట్లో చూసుకోవచ్చు. నాకు నా కూతురు ఆస్తులన్నీ కూడా లేకుంటే నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద కంపెనీ, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు కాదు 40 సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు. నేను లేను. వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. అది కూడా మీ ఛానల్స్కి మీ మనస్సాక్షికి నేను వదిలేస్తా ఉన్నా. దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి. నాకున్నది
బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది, విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్. ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు. నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతా ఉన్నాను. ఆస్తులు సంపాదించాలని లేదు. ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒకరు 100, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించితే వాళ్ళకు ఉండేటటువంటి ఆ వియ్యంకుడికి ఉండేటటువంటి వేల కోట్లలో ఈ 200 కోట్లని అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది. ఆ అవసరం లేదు. ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నీతిగా నిజాయితీగా బతకదాం అనుకున్నాను. కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరచడం కూడా వాస్తవం. గతంలో రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఛానల్ పెట్టాలి అన్నటువంటిది. ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం, తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను. ఈరోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను. ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను. ఆయన అన్న అడ్వైజబుల్ కాదు, నువ్వు రాజీనామా చేయొద్దు, పార్టీ నీకు అండగా ఉంటుంది, మేమంతా నీకు అండగా ఉంటాం, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. నేను దైవ భక్తుడిని, నేను అబద్ధాలు చెప్పలేను. అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది. నా మనసుకి తోచిన విధంగా నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళ్తుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేం తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమి. అది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఏం చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నా ఓన్లీ రిక్వెస్ట్ ఏందనంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు, ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించైనా అది రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను. ఇది మీరు సాక్షిలో రాసింది 100% కరెక్ట్. దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా? నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో, జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించాను. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈరోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను, రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను. ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు. ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు. దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. కేవీ రావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను, కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఈరోజు చెప్తా ఉన్నా కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను. సాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా. సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. 22-23 కేసులు ఉన్నాయి. భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు, భవిష్యత్తులో కూడా రాదు. పార్టీలో నేను చెప్పాను కదా, నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ నుంచి వదిలిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ అన్నటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు. ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రేయస్సు, ఆయన యొక్క భవిష్యత్తు ముఖ్యమే కానీ సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యం కాదు. సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది వస్తారు, కానీ పార్టీ అధ్యక్షుడు, పార్టీని లీడ్ చేయగలిగినటువంటి వాడు, పార్టీ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన్ని బలపరిచేదానికి మనం అన్ని రకాలైనటువంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికి 1950 సంవత్సరం నుంచి కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ అయినప్పటి నుంచి కూడా, అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది నాయకులు వెళ్ళారు. మనుషులు వస్తూ ఉంటారు, నాయకులు పోతూ ఉంటారు. కానీ ఈ ప్రాసెస్ అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, కానీ గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్.